నమస్తే వెల్కమ్ టు V9 తెలుగు టీవీ ముందుగా ముఖ్యాంశాలు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ గెలుపు ఖాయం అంటూ చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ ఎన్నికల నిబంధనలకు 100% అనుగుణంగా ఉంది వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు వెల్లడి సంగం మండలం కేంద్రమైన స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ జిల్లా నాయకులు బాణా శ్రీనివాసులరెడ్డి గాజువాకలో ఇన్వాస్ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువుల డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ గాయత్రి నగర్ లెనిన్ నగర్ బడంగ్పేట్ లోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేసేందుకు యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని అన్నారు దేశ అభివృద్ధి కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసి శ్రమిస్తున్న నరేంద్ర మోడీకి చేవెళ్ల ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు దేశ ఐక్యత ప్రపంచ శాంతి కోసం నరేంద్ర మోడీ నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు భారతీయ జనతా పార్టీని ఓడించలేక ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని అయినప్పటికీ నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు విప్లవాత్మక నిర్ణయాలతో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని ఆయన చిత్తశుద్ధి అంకిత భావం కారణంగానే ఇవాళ భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు గ్యారంటీల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడం ద్వారా ప్రజలంతా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ఈ ప్రజా ఆశీర్వాద యాత్రలో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు అనుచరులు అభిమానులు పాల్గొన్నారు ఇది ప్రధానమంత్రి మోడీ ఎలక్షన్స్ కానీ అవతల క్యాండిడేట్ ఎవరో తెలుస్తలేదు అవతల క్యాండిడేట్ అసలు రాహుల్ గాంధీయా లేకుంటే ఐఎన్డీఏ కూటమిలు ఎవరో అని తెలుస్తలేదు ఇక్కడనైతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయుల కొరకు అండగా ఉంటుంది హిందుత్వ జాతీయవాదం నేషనలిజం ఇవన్నీ మా గుండెలు ఉంటాయి భారతీయులంతా ఒకటే ముంగట్టుకుంటుంటే వాళ్ళేమో ఓన్లీ ఒక కులాన్ని ఒక మతాన్ని నెత్తిలో పెట్టుకొని పోతున్నది వాటికే అందిస్తా అంట వాటికే పైసలన్నీ అందరు పైసలు తీసుకొని వాళ్ళకే ఇస్తారంట ఎందుకంటే వాళ్ళకే మొట్టమొదటి హక్కు ముస్లింలకు ఉందని మన్మోహన్ సింగ్ గారు చెప్తుంది నిజంగానే బాధాకరంగా ఉంది వాళ్ళ అభ్యర్థి కూడా ప్రజాప్రతినిధి ఉంటే నిజంగానే అందరినీ రిప్రజెంట్ చేయాలి ఆయన సేఫ్ సీట్ అని ఎక్కడ పోయిండు ఎక్కడైతే మైనార్టీ మైనార్టీయో ఎక్కడైతే ముస్లిం మెజారిటీలో అక్కడనే గెలవగలుగుతాడు అదే సేఫ్ సీట్ వాళ్లకు ముస్లింలకు కూడా వాడుకున్నారు కానీ ఓటు బ్యాంక్ తిరిగా ముస్లింస్లను వెనుకబడేసి సాక్షాత్కారం అందుకే దేశవ్యాప్తంగా అందరూ కూడా నరేంద్ర మోడీ వాళ్ళకి చెప్తందుకు ఏం లేవు వాళ్లకు చెప్పే 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 23 గ్యారెంటీలు అవి ఎవరు నమ్మకలేవు అందుకే వాళ్ళకి ఒకటి ఏంటంటే మేము వస్తే రాజ్యాంగాన్ని మార్చింది వాళ్ళు 56 సార్లు మార్చిండ్రు ఎమర్జెన్సీ తెచ్చిండ్రు అంబేద్కర్ను గౌరవించలేదు రాజ్యాంగాన్ని గౌరవించిన పార్టీ అది ముస్లింలకు రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ తక్కువ చేస్తున్నది వాళ్ళు కర్ణాటకల ఓబీసీ రిజర్వేషన్ నుంచి 4% ఉంచుకొని ముస్లింస్కి ఇచ్చింది ఇది మతతత్వ పార్టీ అంటే అది పార్టీ మేము భారతీయ జనతా పార్టీ కేవలం పోటాపోటీగా అది కాంగ్రెస్ అభ్యర్థ లేకుంటే టీఆర్ఎస్ అభ్యర్థ వాళ్ళిద్దరి మధ్య 2వ స్థాయి ఈ ఎన్నికల సంఘం యొక్క పూర్తి నిబంధనల ప్రకారంగానే గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని తన నామినేషన్ ధృవపత్రాలను ఆర్డీఓకు సమర్పించారు
రాజకీయ స్వార్థానికి ఓటర్లను తప్పుదారి పట్టించేందుకే టీడీపీ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న మండలి హనుమంతరావు గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో కొడాలి నాని నామినేషన్ రాద్ధాంతంపై మండలి హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్లు టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందే ఓటమి భయంతో టీడీపీ వాళ్ళు కొడాలి నాని నామినేషన్ చెల్లదంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము యాక్చువల్గా ఎన్నికల ప్రక్రియలో అనేక అంశాలు ఉంటాయి. అందులో ఎన్నికల నామినేషన్ దాఖలు చేయటం, నామినేషన్ పరిశీలన చేయటం, నామినేషన్ ఉపసంహరించుకోవటం ఒక ఘట్టం అయితే, తదుపరి ఘట్టం పోలింగ్, తదుపరి ఎన్నికల ఫలితాల కోసం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. మేము ఏదో జూన్ 4వ తారీఖు దాకా విజయోత్సవం చేసుకోవటానికి ఆగాలేమో అని అనుకున్నాం. కానీ ఈరోజు నిజంగా మేము విజయోత్సవం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్న పచ్చ మీడియా అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే కక్ష కట్టిందేమో అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ ఈ రోజున కొడాలి నానిని ఏదో నామినేషన్ చెల్లదు, నామినేషన్ తిరస్కరించాలి అని చెప్పి ఈరోజు అన్ని మీడియాల్లో కూడా చేయటం. ఎన్నికల నిబంధనలు తెలియని వాళ్ళు, కనీసం ఎన్నికల నిబంధనలు తెలియకపోయినా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు నామినేషన్ వేసిన తర్వాత ఆ జ్ఞానం కలుగుద్దనే ఉద్దేశంతో క్యాండిడేట్ హ్యాండ్బుక్ అని ఒకటి ఇస్తారు. దాంట్లో ఎన్నికలకు సంబంధించిన అన్ని నిబంధనలు, ఎన్నికల్లో నామినేషన్ ఎట్లా వేయాలి, నామినేషన్ వేసిన తర్వాత పరిశీలనకు ఏమేమి కాగితాలు పట్టుకెళ్ళాలి, అవి పట్టుకెళ్ళిన తర్వాత ఏమేమి సమర్పించాలి, ఏదైనా అబ్జెక్షన్ ఏ విధంగా రైట్ చేయాలి, ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే ఎప్పుడు రైట్ చేయాలి ఏంటి అనేది చాలా వివరంగా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఎన్నికల నిర్వహణలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి యొక్క నిర్ణయం ఆఖరి నిర్ణయం, తుది నిర్ణయం. దాన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేయలేరు. దాని మీద ఏదైనా అభ్యంతరం ఉంటే, నువ్వేదైనా అభ్యంతరం అక్కడ రైజ్ అయినప్పుడు ఎప్పుడు చెప్పాలి? నువ్వు స్క్రూటినీకి అటెండ్ అయిన వెంటనే, స్క్రూటినీలో కూర్చున్నప్పుడు ఫలానా అభ్యర్థి యొక్క నామినేషన్ మేము పరిశీలనకు తీసుకుంటున్నామని చెప్పిన వెంటనే ఆ నామినేషన్లో మాకు అభ్యంతరం ఉంది, మాకు టైం ఇస్తే మేము అభ్యంతరం చేస్తామని చెప్పాలి. వాడు కూడా ఏదో అయిపోయింది వీళ్ళక కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి, నమ్మిన వ్యక్తి కోసం నిలబడి 4 సార్లు అంటే 2 దశాబ్దాల పాటు శాసనసభ్యుడిగా పనిచేయటమే కాకుండా గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకుని 5వసారి ధైర్యంగా వచ్చి పోటీ చేస్తున్నారు. ఆయన మీద పోటీ చేసే సత్తా, ధైర్యం లేక ఎన్నికలకు ఒక అభ్యర్థిని తీసుకురావటం, ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ఇందులో ఒక ఆయన ఇతర వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు పోగు చేసుకోవటం. కేవలం రాజకీయాల్లో ఉండేది ఎందుకయ్యా అంటే, తను నేను 4 సంవత్సరాలు కష్టపడ్డాను, నాకు 20 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి అని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి ఒక హీనుడు. ఏదో మాట్లాడితే రోజు కూడా ఎందుకులే రాజకీయాల్లో ఇవన్నీ మెదలకుండా వరకుండా అని చెప్తున్నా. నేను చెప్తారా మిస్టర్ రా వెంకటేశ్వరరావు, నీ తండ్రి రైల్వే ఆస్తి ఎట్లా కాజేశాడో బాలానగర్లో నేను చెప్తారా. నువ్వు నిర్మించిన శోభన హోటల్ ఎవరిదో చెప్పు ఈరోజు ధైర్యంగా. నువ్వు అక్కడ ఒక ఫౌండరీ ఉండేది, ఆ ఫౌండరీలో ఆయన యొక్క మోసం చేసి, ఆ కుటుంబాన్ని మాయ చేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మీ నాన్న కొల్లగొట్టిన మాట యథార్థం కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు కృష్ణవేణి ఇండస్ట్రీ నీ స్వాధీనంలోకి వచ్చిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూములకు సంబంధించి
అన్అప్రూవ్డ్ లేఅవుట్లు వేసుకుని ఉద్యోగులు తలా కాస్త కొనుక్కుంటే వాటిని నువ్వు ఆక్రమించిన మాట వాస్తవం కాదా? వాళ్ళు నా దగ్గరికి కూడా 10 సార్లు తిరిగారు పాపం. నువ్వేదో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇన్ని చేసిన నువ్వు ఇవాళ నీతులు చెప్తావా? నువ్వు గనక ఇటువంటి పిచ్చ ఆశాలు వేస్తే నువ్వేదన్నా ఉంటే స్ట్రైట్ అవే ఎలక్షన్ మాట్లాడదామంటే ప్రజాభిప్రాయం ప్రజల బలం ఎట్లా ఉందో అట్లా జరుగుద్ది. ఏదో ఒక ఆయన తాగేసి మాట్లాడుతున్నాడు, ఏది చూసుకుందామంటే చూసుకుందాం, చేసుకుందామంటే చేసుకుందామని. చూసుకునే మగోడు, చేసుకుందామనే మగోడు ఈ తప్పుడు సత్యదూరమైన ఆరోపణలు, సత్యదూరమైనటువంటి అంశాలు ఆర్ఓ ముందు పెట్టి ఏదో లబ్ధి పొందుదాం, మేము ఎలక్షన్లో గెలవలేం, డైరెక్ట్గా ఫైట్ చేసి మేము గెలవలేం, మేము అసలు అమెరికా నుంచి వచ్చింది కేవలం డబ్బుతో గెలవాలి, గుడివాడ ప్రజల్ని డబ్బుతో కొనేసుకోవచ్చు, ఎలాగో ఒక 15 కోట్లు 16 కోట్లు ఇచ్చి ఒక ఆయన్ని, 3 కోట్లు 4 కోట్లు ఇచ్చి ఒక ఆయన్ని కొనుక్కున్నాం, ప్రజలను కూడా కొనుక్కోవచ్చు. అంటే గుడివాడ ఓటర్లు, గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, పిచ్చోళ్ళు కాదు, ప్రతిదీ గ్రహిస్తారు. నువ్వు భారతదేశంలో మరి ఇంతకాలం మరి గుడివాడ నేను పుట్టాను, గుడివాడ పెరిగానంటే మరి నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అమెరికాలో ఉన్నప్పుడు. సంఘం మండల కేంద్రమైన స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు ఆత్మకూరులో జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభను టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. ఇటీవల జరిగిన ఆత్మకూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, అదే తరహాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు సంఘం మండలంలో అత్యధిక మెజారిటీ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిట్టు పట్టాభి రామిరెడ్డి, టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ బాబు, భాస్కర్ నాయుడు, మాఘం గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం 4 గంటలకి ఆత్మకూరు నెల్లూరుపాలెం సెంటర్ వద్ద మరి ప్రజాగలం యాత్రలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం వస్తున్న సందర్భంగా మరి సంఘం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మన సంఘం మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మరి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సంఘం మండలంలోని నాయకులందరూ కూడా విజయవంతం చేయడానికి మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అదే కాకుండా మొన్న జరిగిన నామినేషన్లో కూడా సంఘం మండలంలో తండోపతండాలుగా ఎక్కువ సంఖ్యలో సంఘం మండలం నుంచి మరి వెళ్ళడం, మన నామినేషన్ కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది. మరి అదేవిధంగా రేపు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాన్ని కూడా మరి సంఘం మండలంలోని అన్ని గ్రామాల నుంచి మరి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంఘం మండలంలో మరి రేపు జరగబోయే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి అన్ని గ్రామాల్లో కూడా చాలా ఈసారి పట్టుదలతో ఉన్నారు. ప్రతి గ్రామంలో ఉండేటటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి సంఘం మండలంలో భారీ మెజార్టీ ఇచ్చే దశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఈ 15-16 రోజులు కూడా అందరూ కూడా పనిచేసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మరి ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఆనం రామనారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరి వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరి ఎంపీ అభ్యర్థిగా గెలిపించేదానికి ఆత్మకూరు నియోజకవర్గ సంఘం మండలం మరి అందరూ కూడా కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందే మనం ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో మరి నెల్లూరు జిల్లాలో సుమారు 130 పైచీలకు వాటర్ ప్లాంట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు మరి పెట్టడం జరిగింది. ఒక పక్క మాకు అపోజిషన్లో ఉండే మన సాయన్న గారు మరి ఆయన మరి కల్తీ మద్యం వ్యాపారం ఉంది. మన విపిఆర్ గారికి మాత్రం మరి మంచినీళ్ళు, మంచి కార్యక్రమాలు చేసే మనస్తత్వం ఉంది. కాబట్టి ఈసారి మరి ప్రభాకరన్ను కూడా మరి అత్యధిక మెజార్టీతో మనం ఎంపీగా మరి గెలిపించుకోవాలా. రేపు జరగబోయే కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆనం రామనాయుడు గారు,
మరి ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి అందరికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే సంఘం మండలం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆనం రామనాయుడు గారి గెలుపు కోసం, మరి యూపీఆర్ గెలుపు కోసం మరి బీజేపీ, జనసేన, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 4 గంటలకి చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీలకు అతీతంగా కూడా చాలామంది వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కొంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ కొంతమంది బయటికి రాకుండా కొందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటువంటి వారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మెచ్చుకుంటూ ఆనం రామనాయుడు గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి, మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి రానికుండా చేసేవాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఎవరి గురించి దంకాల్సిన పని లేదు. ఇంకొక విన్నపం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ వీటన్నిటికి కూడా సంబంధించిన వాళ్ళు, అవి కాకుండా ఎంఆర్పిఎస్ వాళ్ళు అందరూ కూడా రేపు అత్యధిక సంఖ్యలో వచ్చి మన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క యువగళం ఆనం గళంగా తయారయ్యే విధంగా ఈ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 పైచిలకు మెజార్టీ వచ్చేదానికి విజయ తొలి నాణ్యం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతం గాజువాక జీవీఎంసీ 73వ వార్డు సమతానగర్లో ఇన్వాస్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు కర్నెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి 73వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ భూపతి రాజు సుజాత పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సుజాత మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక పరిసర ప్రాంతాల్లో ఎండలు ముదురుతున్న సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, ప్రజలు బయటికి వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఈ సమతానగర్ రహదారిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నెడ్డి శ్రీనివాసరావు, ఇందిరా, కె తరుణ్ కుమార్, బి సత్యనారాయణ, కె చిన్నారావు, పి శ్రీనివాసరావు, వైవి రమణ, పి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనకి సమతానగర్ లోని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ రోజు చలివేంద్ర ఓపెనింగ్ చేయడం చాలా సంతోషమైన విషయం. దానికి ముఖ్య అతిథిగా నన్ను కూడా పెట్టడం, ఈ ఇన్వెంట్స్ అన్నది స్థిరస్థాయిగా ఈ నా వార్డులో ఉండడం నేను అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఫంక్షన్ హాల్ పేద వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మనం ఏం చెప్పినా సరే ఓనర్ గారు అయితే మనకి తగ్గించి చేయడం వల్ల మనం కూడా వార్డులోనే కాదు గాజువాక నియోజకవర్గం అంతా కూడా అందుబాటులో రేట్లకు కూడా చేస్తూ ఈరోజు మంచి పేరు తెచ్చుకున్న ఆ దంపతులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలా వాళ్ళ ఆశీస్సులు కూడా మా వార్డు తరపున కూడా ఉండాలని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు మొన్న ముస్లింది కూడా హల్దీ కూడా పెట్టడం చాలా జరిగింది. 45 రోజులు పర్యటన అది కూడా చేశారు. ఫుడ్ కూడా అల్లి అన్నది ముస్లిం ఫుడ్ ఎక్కడ మనకి హైదరాబాద్ సైడే బాగా దొరికేది. అలాంటిది ఆ రోజు కూడా భారీగా ఇక్కడ పెట్టి కార్యక్రమం చేయడం, దాన్ని కూడా ప్రజలందరూ కూడా అది ప్రసాదం లాగా మనకి ఎక్కడే దొరకలేంది ఈ రోజు శ్రీనివాస్ గారి హోటల్ వల్ల మనకు దొరుకుతుందని చెప్పి ప్రజలందరూ ఎంతో సంతోషంగా తినడం కూడా జరిగింది. ఈ రోజు చలివేంద్రం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రజలందరికీ. వాటర్ ఎండలకు చూస్తే డిగ్రీలు మాడిపోతున్నాయి. 50 డిగ్రీలు కూడా దాటే రోజులు కూడా నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాతలు ఇలాంటి కార్యక్రమం చేయడం ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కాలనీ వాసులు ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథి మన వార్డు కార్పొరేటర్ సుజాతమ్మ గారికి ముఖ్యమైన ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే కానీ ప్రతి కార్యక్రమంలో వచ్చి నేనున్నానంటూ అందరికీ ప్రజలందరికీ వార్డు మెంబర్సే కాదు వార్డులో ఉండాలి కదా చుట్టుపక్కల గాజువాక ప్రజలందరికీ సుజాతమ్మ అంటే నోట్లో నాలుగుగా తయారయ్యారు. అందుకంటే ఆవిడకి ఎక్కడ మన ప్రెస్టీజియస్ ఎక్కడ చూపించకుండా సాధారణ పౌరులతో కలిసి తిరుగుతూ అన్ని కార్యక్రమాల్లో ఆవిడ ఉంటున్నారు. అలాగే ఇన్వాస్ కన్వెన్షన్ ఈరోజు గాజువాకలో అంటే నేను సమతానగర్లో సాయిబాబా టెంపుల్ కట్టించి ఆ బాబా గారి ఆశీస్సులు అలాగే సమతానగర్ వాసు చుట్టుపక్కల ప్రజలందరూ ఆశీస్సులతో బాబా గారి టెంపుల్ కట్టడం అలాగే నా ప్రయోజనం అవ్వచ్చు ప్రజల ప్రయోజనం కావచ్చు ఇన్వాస్ కన్వెన్షన్ పెట్టడం దాన్ని దిగ్విజయంగా 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చింది రన్ చేస్తూ అలాగే మా ప్రతి కార్యక్రమంలోని
మేడం గారు సుజాత గారు ఉండడం ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఈరోజు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంతోమంది వచ్చి ఎన్వాస్ కన్వెన్ అంటే భోజనం చేసి వెళ్ళలేకపోవచ్చు. కానీ మా తరఫున అట్లీస్ట్ ఈ రహదారిలో అనేక మంది స్కిల్ ప్లాంట్ తిరుగుతున్న ప్రజలకి ఈ ఎండలో కొద్దిగా మజ్జిగతో వాళ్ళని నా చేయూత వరకు సహాయం చేయాలని ముందుకు వచ్చి చేస్తూ, అలాగే మా కాలనీ వాసుల సహకారంతో చేస్తూ ఇలాంటి కార్పొరేటర్లు అందరూ మాకు ఎంతో చేయూతనిచ్చి చేస్తున్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా వారికి నమస్కారం. అనంతసాగరం మండలం రేవూరికి చెందిన 23 ఏళ్ల మంగళ భవాని అనే బాలింత ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మృతి చెందింది. ఉదయం 11 గంటల సమయంలో ఆమెకు శస్త్రచికిత్సను నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. శస్త్రచికిత్స అనంతరం బాలింత మృతి చెందింది. వైద్యం వికటించడంతోనే మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. తమ నిర్లక్ష్యం లేదంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు వైద్యులు. ఆసుపత్రి వద్ద రోధిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.